జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. యేసయ్యా 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 యేసయ్యా. పనికిరాని నన్ను వెలిగించావయ్యా, మండుచున్న అగ్నివాలే నన్ను చేసావయ్యా. పనికిరాని నన్ను వెలిగించావయ్యా, మండుచున్న అగ్నివాలే నన్ను చేసావయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా, మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా, మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిజంగా ఆయన ప్రేమపై ఉందా? నువ్వు జయంతి చేస్తావు, వర్తంతి చేస్తావు, చేయి. అక్కడ కూడి వచ్చి ఆ డబ్బులతో పేదోళ్ళు ఎవడున్నాడో మీ క్యాస్ట్లో వాడిని చదివించండి. ఇబ్బందిలో ఉన్న కుటుంబాన్ని వాడికి డబ్బులు సహాయం చేయండి. తప్పు కాదే. వాళ్ళ ఆశయాలు అవి వదిలేశారు, అది వదిలేశారు. ఈ పండగ ఆడు రాడు, ఆ పండగ కీడు రాడు, ఇది పండగ. వాళ్ళు చెప్పింది ఏంటి? రే మీరు ఎదగలరా, చదువుకోవాలరా, గొప్పగా ఎదగలరా, అందుకే కదా ఇవన్నీ రాశాం అని వాళ్ళు చెప్తా ఉంటే తాగేసి మళ్ళీ ఎవడన్నా వెళ్ళాడు అనుకోండి, ఈరోజు పండగ మా ఇష్టం, నిన్ను సంపు ఉప్పు పాత్ర వేసేయాలి అసలు అతను దరిద్ర పేదవాళ్ళు. వాళ్ళు ఏం చెప్పారు, ఈడేం చేస్తున్నాడు? ఇలాంటి చెప్తే నచ్చుతాయా? నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ వాక్యం వింటున్నా ఎవరైనా సరే, నువ్వే క్యాస్ట్లో పుట్టావు నాకు తెలీదు, జగజ్జీవన్ రామ్ జయంతి చేస్తావు, అంబేద్కర్ జయంతి చేస్తావు, మరి ఏం చేస్తావో నాకు తెలీదు. వాళ్ళు ఏ నిమిత్తం బ్రతికారో, ఏం చేశారో, ఆశయాల కొరకు బ్రతికారో అది బ్రతుకో. అది వదిలేసి తాగి తందనాలాడి అక్కడ దొర్లి ఛీ వాళ్ళ పరువు తీయడానికి పుట్టాను. అక్కడ దొరలే కదండి, అక్కడ చూస్తే ఎలా ఎంత అసహ్యమైన కార్యక్రమాలు ఉంటాయండి అక్కడ. మళ్ళీ రికార్డింగ్ డ్యాన్స్ మీరు చూసారా? ఆ రోజు రికార్డింగ్ డ్యాన్స్లు అక్కడ సినీ మ్యూజికల్ నైట్లు, అది చెప్పాడు ఆయన. తాగేసి ఇంకా నెత్తి మీద నుంచి వచ్చేసుకున్నాడు ఒక్కొక్కడు. మళ్ళీ కొంతమంది వచ్చి, అయ్యా మీలాంటి చదువుకున్న వాళ్ళు వచ్చి కొన్ని మంచి ఏం చెప్పాలి మీకు,
మాలంటోడు వచ్చి రే తాగొద్దురని ఈ పాస్టర్ కాబట్టి అలా చెప్తాడు అంటారనరా అంటే అర్థం ఏంటి అని అంటే అసలు వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చారో అది నువ్వు నెరవేరిస్తే ఆయనపై నీకు ప్రేమ ఉన్నట్టు. శ్యామ్ అనే వ్యక్తి నువ్వు ప్రేమిస్తున్నావంటే ఏంటో తెలుసా? నాకేది ఇష్టమో నువ్వు అది చేస్తే నన్ను ప్రేమించినట్టు, అంతే కదా, అప్పుడు ప్రేమ ఉన్నట్టు నాపై. అంతేగాని శ్యామ్ పేరు చెప్పి నువ్వు మందు అన్నీ తాగేసి చిందులేసేసి పాస్టర్ గారి కోసం ఈరోజు ఆయన బర్త్డే కదా నేను తాగేహాను అంటే ఎలా ఉంటుంది? అప్పుడు నేను వచ్చేయమంటారా? అసలు నేను ఎవరు చేయమన్నారా? పుట్టినరోజు నేను చేయమన్నానా? తాగే చిందులేమన్నానా? పేరు నాదా చిందులేసిది అంటానన్నా. ఒకవేళ నువ్వు అనుకున్న అంబేద్కర్ లేకపోతే జగజ్జీవన్ రావు, అల్లూరు సీతారామరాజు, నువ్వు ఎవరు పండగ చేస్తున్నావు, ఎవరు వర్ధంతి చేస్తున్నావో, లేకపోతే వైఎస్ఆర్ ఎవరో ఒకవేళ వాళ్ళే బతుకొస్తే వాళ్ళు ఏమంటారు తెలుసా? తాగమని ఎవడు చెప్పాడు రా దరిద్రుడా? ఈ దిక్కుమాల రికార్డింగ్ డ్యాన్స్లో ఎవడు చేయమన్నాడు రా? ఇదా నేను చెప్పిన ఆశయం? అడుగుతారు అడగరా? పెండ్రు. మరి ఇదే సేమ్ ఇప్పుడు క్రైస్తవులు రిపీట్ చేసేది కూడా. ఇదే పండగ అంట, సమాధుల పండగ. దౌర్భాగ్యం ఏంటి తెలుసా? యేసయ్య పుట్టాడు, మరణించాడు, తిరిగి లేచాడు. యేసయ్య పుట్టినరోజు అంటే జన్మదినం క్రిస్మస్ జరుపుకున్న దినాల్లో కూడా అతి ఎక్కువ మద్యం అమ్మకాలు జరిగేది క్రిస్మస్లోనట. ఒక సర్వేలో తేలింది. అంటే ఎదర క్రిస్మస్ జరుగుద్ది, చర్చ్ వెనకాల విందు జరుగుద్ది అంట. ఏ విందు? దేవుడు చెప్పాడా? ఆయన పుట్టినప్పుడు మందు ఏమైనా వచ్చిందా? గొల్లలు తమ గొర్రెలను విడిచిపెట్టి ఆయన దగ్గరికి వచ్చి పశుశాలలో చేరి ఆయన స్తుతించారు, ఆయన ఆరాధించారు, ఆయన కనపరిచారు. అది వాళ్ళు చేసింది. మరి ఇప్పుడు క్రిస్మస్ అంటే వేలం వెర్రిగా మారిపోయింది ఈ రోజున. క్రిస్మస్ అంటే ఏంటి? కొత్త బట్టలు, పెద్ద స్టేజ్లు, మెరుపులతో కూడిన లైట్. తప్పని నేను చెప్పట్లే, చేయి. కానీ ఇంత ఆర్భాటం చేస్తున్న మీరు సువార్తను ప్రకటిస్తున్నారా? వాక్యానికి స్థానం ఉందా? లేదు. మరి దేని స్థానం ఉందే? అమ్మలేమో తలుకు బెళ్ళికలు వేసుకొచ్చి లిప్టిక్లు పూసుకుని వస్తారు. అయ్యలేమో ఇటు చెంప చెక్కి స్టైల్ అలా పెట్టుకుని విజిల్ చేసుకుంటా రికార్డింగ్ డ్యాన్స్లు వేసుకొస్తారు. ఏ డ్యాన్సు? పిల్లలు డ్యాన్స్ వేస్తుంటే ఏంటంట? అయ్యో రికార్డింగ్ డ్యాన్స్, అది రికార్డింగ్ డ్యాన్సా? వాక్యం ఏం సెలవిస్తుందండి? దేవుడు అల్లరికి కర్తగాడే. పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు, స్తూతిస్తున్నారు, తప్పులేదు. కూర్చో, కామ్గా సంతోషించు, క్లాప్స్ కొట్టు. అయిన తర్వాత వాళ్ళు ఎంకరేజ్. విజిల్స్ చేయడం ఏంటి? విజిల్స్ చేస్తున్నావు అంటే నువ్వు పోకిరిగాడువా, గాలోడువా? ఆయన ఎందుకు పుట్టారా? మీకోసం, మీ పాపాల కోసం చనిపోవడానికి నేను పుట్టానని చెప్తా ఉంటే దాన్ని పండగ రూపంలో చేయి. ఎందుకు పండగ రూపంలో చేయాలి చెప్పనా? నువ్వు మామూలుగా ప్రార్థన అంటే ఎవడు రాడు. అయ్యా ఈరోజు వేసే పుట్టినరోజు అయ్యా, మా క్రిస్మస్ పండుగ అయ్యా, రండి అయ్యా తీసుకురా. 100 మంది వస్తారు, 1000 మంది వస్తారు, 1,00,000 మంది ప్రజలు వస్తారు. అది వాడుకో. అది వాడుకుని నువ్వు పిల్లలతో డాన్స్ చేయించు, స్కిట్ చేయించు, పాటలు పాడు, ఆరాధన చేయి, తప్పులేదు. కానీ వాటన్నిటికంటే ప్రాముఖ్యంగా అదే సందర్భంలో దేవుని సువార్తను ప్రకటించు. అప్పుడు మారతారు ప్రజలు. మీరు క్రిస్మస్ వ్యతిరేకమన్నా, నేను కూడా క్రిస్మస్ చేస్తున్నాగా, మనం కూడా మన క్రిస్మస్లో ఎంతమంది రక్షణ పొందలా? ఎంతమయ్యా? పిల్లలతో స్కిట్ వేయించట్లేదా? పిల్లలతో డాన్స్ వేయించట్లేదా? చేస్తున్నామే, ఆరాధన చేస్తున్నామే, స్టేజ్లు వేస్తున్నామే, లైటింగ్లు పెడుతున్నామే. కానీ ప్రతి సంవత్సరం క్రిస్మస్ వర్తమానం ద్వారా ఎంతమంది అన్యులు మారలేదా? ఎంతమంది రక్షణ పొందారు? అది నీ ఎయిమై ఉండాల. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పుకుంటే సమాధుల దగ్గరికి వెళ్ళడం భక్తి కాదు. కొన్ని రోజులు మాలలు వేసుకోవడం భక్తి కాదు. వేసుకున్న వాళ్ళు నేను విమర్శించట్లేదండి, ఈ మాట గుర్తుపెట్టుకోండి. కానీ భక్తి అంటే ఆ 40 రోజులు చేసేది మాత్రమే కాదు, మాలేసుకుని చేసేదే కాదు. ఒక క్రైస్తవుడికి చచ్చే వరకు మాలే, తెలుసా మీకు? భక్తి 40 రోజుల 41 రోజులంట. మళ్ళీ చెప్తున్నా, వేసుకోవడం తప్ప నేను విమర్శించట్లా. కానీ 40 రోజుల తర్వాత నీ బ్రతికేంటి? 40 రోజుల తర్వాత కూడా అదే నిష్ట కలిగి ఉన్నావా? 40 రోజుల తర్వాత కూడా అదే భక్తి కలిగి ఉన్నావా? 40 రోజుల తర్వాత కూడా మానక మందిరానికి ప్రతి వారం వెళ్తున్నావా? లేడు. సంవత్సరంలో పూనకం వచ్చినట్టు వచ్చేది భక్తి. కొంతమందికి వేసేస్తారు మాల,
వేసేవాళ్ళు నేను మళ్ళీ చెప్తున్నా, విమర్శించట్లా, కానీ జీవితాంతం అదే భక్తి చేయి. అది దేవుని సేవకుడిగా నేను చెప్పేది. అది ఎవరికి ఇష్టం? ఎవరికి ఇష్టం? దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవాళ్ళు లేరు. ఈ రోజున విగ్రహారాధికులుగా మారిపోతున్నారు. ఇదొక ఆచారం, ఇదొక అలవాటు. భక్తి అనేది ఆచారంగా చేసేది కాదు. ప్రార్థన చేస్తున్నాం అంటే మోకరించి ఆచారంగా ప్రార్థన చేయకండి, ఆచారంగా ఆరాధన చేయకండి, ఆచారంగా పాటలు పాడకండి. పాట పాడిన, ఆరాధన చేసిన, ప్రార్థన చేసిన గుండె లోతులోంచి పెళ్లి బొక్కాలు నీకు ఆరాధన. ఒక పాట పాడుతున్నావు అంటే ఎందుకు పాడుతున్నావు? ఇప్పుడు పాడు, మహిమ ఘనతకు అర్హుడవు. ఎందుకు పాడు? ఆరాధన నీకని ఎందుకు పాడావు అని అంటే, అవును ప్రభువా నువ్వు అర్హుడివి, నిన్ను పొగడ్డానికి, నిన్ను మహింపరచడానికి, నిన్ను ఘనతకు హెచ్చించడానికి నువ్వు అర్హుడివి. ఎందుకో తెలుసా? ప్రపంచంలో నా కొరకు ఎవరు ప్రాణము పెట్టలా, ఇంత మంచి బోధలు నాకు ఎవడు చెప్పలా, అందుకే నీవు అర్హుడవు, అందుకే నీకు ఆరాధన చేస్తున్నానయ్యా. అది అర్థం చేసుకుని పాడాలి. పాట ఎప్పుడు కూడా నార్మల్గా పాడడానికి ఇష్టపడను నేను. హృదయ అంతరంగంలోంచి రావాలి నీకు పాట. నీ స్వరం ఎలాగుందనేది దేవుడికి అనవసరం. నీ కంఠం బాగలేకపోయినా పర్లా, నీకు తాళం తెలియకపోయినా పర్వాలా, కానీ దాంట్లో ఉన్న దేవుని యొక్క అర్థం, ఆయన ప్రేమ, ఆయన గొప్పతనం తెలియకపోతే మాత్రం నీకెంత స్వీట్ వాయిస్ ఉన్నా వేస్టే. అందుకే ఎలా పాడినా నాకు స్వరాన్ని బట్టి నేను ఇంపార్టెన్స్ ఇవ్వను. నీ హృదయంలోంచి వస్తున్న ఆరాధన ఇంపార్టెంట్. ఇప్పుడు ఆయన ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్నా మనం, ఆయన ఇష్టాన్ని ఏం చేయాలా? ఆయన అభిష్టాన్ని తెలుసుకోవాలా? ప్రభు నీకు ఏది ఇష్టమో అది నేను చేస్తానయ్యా, నీకేది ఇష్టమో అది నేను చేస్తాను చెప్పాడు ఆయన. రే సంవత్సరానికి ఒకసారి సమాధి దగ్గర రండిరా అన్నాడు ఆయన. వచ్చిన వాళ్ళని ప్రశ్నించాడు ఆయన, ప్రశ్నించాడు. హే ఎవరు రమ్మండి ఎక్కడికి మమ్మల్ని? ఆయన చెప్పాడా ఇక్కడ ఉంటానని? తిరిగి అన్నాడుగా ఆయన. మరి ఇక్కడ ఎందుకు వెళ్తున్నారు మీరు? ప్రశ్నించాడు ఆయన. ఎంకరేజ్ చేశాడా? ఈ రోజున ప్రశ్నించే వాళ్ళు నచ్చరు. నిజాయితీగా చెప్తే నచ్చరు, ముద్రేసేస్తారు. ఈ డినామినేషన్ కరెక్ట్ కాదు, ఈయన చెప్పే బోధ కరెక్ట్ కాదు, నచ్చదు అని చెప్పనండి. లెండే చేయొచ్చా? చేయొచ్చు. మాల వేసుకున్నా వేసుకో. నువ్వు ఏ వంకన భక్తి చేసినా పర్లా, ఏ వంకనైనా కూడుకో, తప్పులేదు. ఏదో వంక నువ్వు మాల వేసుకోకపోతే నా 4 రోజులు భక్తి చేయి, తప్పేం లేదు. లెండే చేస్తా చేయి, దేవుని దగ్గర అవుతావు. క్రిస్మస్ చేస్తున్నావు చేయి, ఉపవాస ప్రార్థనలు పెట్టుకో, ఏ వంకన ఫెస్టివల్స్ పెట్టుకో. ఏ వంకనైనా సరే ఏమందించాలా? దేవుని దగ్గర అవ్వాలా. దేవుని దగ్గర మాల వేసుకో, తప్పేంటి? వేసుకో. 40 రోజుల తర్వాత కూడా వేసుకో. ఎవడొద్దన్నాడు? కానీ ఆ కొన్ని రోజులే మాత్రం చేయకు. ఎప్పటి వరకు? చచ్చి వరకు భక్తి చేయి. ఊగిపోయేది భక్తి కాదు, 40 రోజులు ఊపేసేది భక్తి కాదు. అన్యులు చేస్తావు, నువ్వు చేస్తావు, ఏంటి తేడా? ఇంకొంతమంది అంట, నేను అందరూ విమర్శించట్లేదండి, ఏ డినామినేషన్ నేను సపోర్ట్ చేస్తాను, డినామినేషన్కి నేను వ్యతిరేకిని, నాది ఏ డినామినేషన్ కాదు, ఏ డినామినేషన్ నేను సపోర్ట్ చేయను, డినామినేషన్కి అతీతం. ఎందుకో తెలుసా? నేను వర్తమాన పెంతుకోస్కి వెళ్ళాను, ఆర్సీఎంకి వెళ్ళాను, లోదరానికి వెళ్ళాను, బైబిల్ మిషన్కి వెళ్ళాను, మరణాత సమాజానికి వెళ్ళాను. ఆల్మోస్ట్ అన్ని డినామినేషన్లకి నేను వర్తమానానికి వెళ్తాను. సో ఎబ్రోన్ ఆల్మోస్ట్ అన్ని పెంతుకోస్, ఈ డినామినేషన్ నాకు వ్యతిరేకం అని నేను చెప్పను. ఏ డినామినేషన్ అయితే ఏంటి? దేవుడిని ఆరాధించడం కావాలి, అంతే కదా. ఏ డినామినేషన్ అయితే ఏంటి? ఏ సెవెంత్-డే కావచ్చు, లోదరన్ కావచ్చు, ఆర్సీఎం, ఏ డినామినేషన్ దేవుడు పెట్టలేదుగా. దేవుడు పెట్టలేదు. నువ్వు పెట్టుకో, పేరు పెట్టుకో, చెయ్యి, కానీ వాక్యానుసారమైన భక్తి మాత్రం అదే నేను కోరుతాను, అంతే. డినామినేషన్లకి నేను వ్యతిరేకం కాదు. కానీ అన్ని రోజులు పెట్టిన ఆచారంగా చేయడం ఏంటండి దరిద్రం? ఆచారంగా చేయడం ఏంటి? కొంతమంది అంట 41వ రోజునంట బయటకు వచ్చి, అమ్మా ఇన్ని రోజులు నేను నీచు ఎవరు తినొద్దన్నాడు? నీచు తినడంట, చెప్పులు వేసుకోడంట, మంచం మీద పడుకోడంట. ఎక్కడున్నాయండి ఇవి? పోనీ కింద పడుకో, తప్పులేదు, తగ్గించు, కింద పడుకో, చర్చిలో పడుకో, అది నేనేం తప్పు అన్నాను. నీచు తినొద్దని ఎవరు చెప్పాడు? బైబిల్ ఉందా? బైబిల్ ఎవరైనా ఎక్కడైనా ఏ సందర్భంలో నీచు మానేసినట్టు ఉందా? నువ్వు మానేస్తే మొత్తానికి అన్నం మానే. 40 రోజులు, 30 రోజులు, 20 రోజులు తినడం మానే. ఉపవాసం ఉండి దేవునికి ఎలా ఉండాలా? తప్పేం లేదు. కానంట ఈ కొన్ని రోజులు ఏం మానేస్తారట?
పోలే నువ్వు మానేసావు. మరి 47 రోజున పుష్టిగా అయిపోయిన తర్వాత ఎంత వేసుకుంటాడంటే బిర్యానీ ఇంత కొట్టి అమ్మ బాబు కరువు తీరా తినేయాలి. ఇవాళ కరువు తీరా తినేయాలి. తినేసి అరక చచ్చిపోతారా నువ్వు. నిజమే, తిను, లిమిట్గా తిను, ఉన్నావు తప్పులేదు. కానీ 41వ రోజున నీ మైండ్ సెట్ ఏంటి? ఆ మాల తీసేసిన తర్వాత నీ మైండ్ సెట్ ఏంటి? అది నేను ప్రశ్నిస్తాను. ఇలాంటి ప్రశ్నిస్తూ ఉంటే ఈయన ఆర్సీఎంకి వ్యతిరేకం, మాలకు వ్యతిరేకం, దీనికి చెప్తారండి. కొంతమంది విమర్శిస్తారు, చెప్పే పాయింట్ అర్థం చేసుకోరు. అరే నేను చెప్పే పాయింట్ నువ్వు వేసుకోరా స్వామి. కానీ 41వ రోజు కూడా అదే భక్తి చేయి, చచ్చే వరకు అదే భక్తి. అది నేను చెప్తున్నా. ఆచారంగా చేయడం దేవునికి ఇష్టం కాదు. మనం చెప్పే పాయింట్ తీసుకోరు, కానీ దీంట్లో తప్పులు వెతుకుతారు. నేను ఒకసారి మన చర్చిలో షారా గారు తల్లి గారు సువార్త సభలో సాక్ష్యం చెప్పారు. నా భర్త ఆర్సీఎం చర్చ్ పాస్టర్ గారు అలాంటి స్థితిలో దేవుని వదిలేయడం వల్ల ఇంత నష్టపోయాము. ఈ రోజున మరలా శ్యామ్ గారు వర్తమానం ద్వారా నా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో నిలబడి మా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో సేవ చేస్తున్నాం అని చెప్తే అది వర్తమానం యూట్యూబ్లో పెడుతూ దానికి ఒక క్యాప్షన్ పెట్టాను. ఆర్సీఎం చర్చ్ పాస్టర్ గారి భార్య యొక్క సాక్ష్యం అని చెప్పి పెడితే ఒక ఆర్సీఎంలో పనిచేస్తున్న ఒక పాస్టర్ గారు ఏం పెట్టారు తెలుసా? ఇది లైవ్ వెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు చూస్తారు. ఆయన ఏం పెట్టారు తెలుసా? అంటే నేనేం చెప్పాను, ఆర్సీఎం చర్చ్లో పాస్టర్ గారు కాబట్టి ఆర్సీఎం చర్చ్ అని పెట్టాను. ఓకే, లూథరన్ చర్చ్ అయితే లూథరన్ చర్చ్ పాస్టర్ అని పెడతాం, లేదా పెంతుకొస్తే అయితే పెంతుకొస్తే అని పెడతాం. దాంట్లో ఆమె చెప్పింది ఏంటి? దేవుని వదిలేసామని చెప్పారు, కానీ డినామినేషన్ వ్యతిరేకించలా. ఆడికి ఏమర్థమైంది తెలుసా? ఆర్సీఎం అనేది పూర్వం నుంచి వస్తున్న సంస్థ, గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించినట్లు మీరు వచ్చి మమ్మల్ని అరే ఆడ సాక్ష్యం నుంచి వచ్చాడాడు. దాంట్లో మ్యాటర్ ఏంటి? ఆవిడ చెప్పిన సాక్ష్యం ఏంటి? పైన క్యాప్షన్ చూశాడు వీడు, మేమేదో ఆర్సీఎంను విమర్శించినట్లుగా. ఎందుకు విమర్శిస్తాం? ఆదిలో ఉన్నది రోమన్ క్యాథలిక్స్, మేము విమర్శించామా? కాదే. ఇప్పుడు ఆర్సీఎంలో చర్చ్ పాస్టర్ తప్పు చేసినా తప్పే, బేతేల ప్రార్థన మందిలో శ్యామ్ తప్పు చేసినా తప్పే, పెంతుకోస్తుల పాస్టర్ తప్పు చేసినా తప్పే. ఎవరు తప్పు చేసినా తప్పునేమంటాం అంటాం. అంటే ఈ సంఘంలో పాస్టర్ తప్పు చేశారంటే మొత్తానికి డినామినేషనే తప్పనా? బుర్ర ఉండదు కొంతమందికి. ఆడు కామెంట్ అంటాడు దరిద్రుడు, ఆడికి ఏం తెలీదు, వాక్యం తెలియదు అసలు. కనీసం కొంతమంది వీడియో పూర్తిగా వినిసావరు. ఆ చివరన ఇప్పుడు నేను ఈ మాట చెప్పాను కదా, ఈ చివరిని కట్ చేసుకోండి, ఇని సావరో అంటే అది పదే రిపీట్ చేస్తాడు. ఇని సావరో చూసావా? శ్యామ్ గారు ఒక పాస్టర్ అయ్యండి విని సావరో అని పెట్టాడు. ఈ పదం ఉపయోగించవచ్చు. అరే అంతకుముందు మ్యాటర్ ఏనాడు వీడు? ఆ వీడియో చూడండి, ఇదే కట్ చేస్తాడు విని సావరో అంతే. ఆ బిట్ట పట్టుకెళ్ళి యూట్యూబ్లో దాన్ని పదే వాయించేస్తారు. మ్యాటర్ గుర్తుపెట్టుకోండి. చాలామంది సోషల్ మీడియా వచ్చిన తర్వాత పూర్తిగా వినకుండా క్యాప్షన్ చూస్తారు, లేకపోతే ఎక్కడో ఒక వర్డ్ చూస్తారు, ఆ వర్డ్ పట్టుకుని విమర్శకు దిగిపోతారు. నీకు ఆ వర్డ్ అర్థం కావాలంటే దానికి ముందున్న వర్డ్ కూడా వినాలా, పూర్తి వీడియో చూడాలా, పూర్తి మెసేజ్ వినాలా, విన్న తర్వాత విమర్శించు. అప్పుడు నీకు తప్పు అనిపిస్తే మేమే తప్పు మాట్లాడితే సరి చేసుకుంటాం. నేను తప్పు మాట్లాడితే సరి చేసుకుంటానండి వాక్యానుసారంగా. అది కాకుండా పూర్తిగా వినకుండా మాట్లాడడం కరెక్ట్ కానీ. అందుకే చెప్తున్నా, ఆచారంగా ఏది చేయొద్దు. మరి ఎలా చేయాలా? దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వారిగా మనం ఉండాలి. అందుకే చెప్తున్నాను, 41 రోజున తర్వాత తాగేసినోడు, సినిమాలు చూసేవాడు, సీరియల్ చూసేవాడు, నువ్వు వేసుకున్న మాల ఉపయోగం ఏదో దగ్గరగా ఉన్న 40 సంతోషం, 40 రోజులు ఉపవాసం ఉన్న సంతోషం, 40 రోజులు నీచు తినలేదు సంతోషం, 40 రోజులు భార్య దగ్గరికి వెళ్ళలేదు సంతోషం, 40 రోజులు మంచం మీద పడుకోలేదు సంతోషం, 40 రోజులు జపమాల చేసావు సంతోషం, తప్పేం కాదు. కానీ 41వ రోజు నుంచి నీ బ్రతికేంటి అనేదే నా ప్రశ్న. అప్పుడు కూడా నువ్వు ఎలా ఉండాలా? అంత నిష్ఠగా ఉండు, భార్య దగ్గరికి వెళ్ళు, నీచు తిను, అన్నీ చేయి, మానక మందిరానికి వెళ్ళు, మానక ప్రార్థన చేయి, మానక ఆరాధన చేయి, మానక బైబిల్ చదువు, మానక దేవునితో సహవాసం చేయి, మానక దేవుని సంఘంతో కలిసి ఉండు. అది కదా ఎవరికి ఇష్టం? అది దేవునికి ఇష్టం అండి. అది దేవునికి ఇష్టం. నువ్వు సమాధి దగ్గరికి వెళ్తే ఆ సమాధిలో ఏముందని వెళ్తున్నావు? అక్కడ ఏం జరుగుతుందని వెళ్తున్నావు?
దానివల్ల నీ ఆత్మీయ జీవితానికి ఏమైనా ఉపయోగం ఉందా? లేదే. క్రిస్మస్ చేస్తున్నాం, సువార్త ప్రకటిస్తున్నాం, ఉపయోగం ఉంది. గుడ్ ఫ్రైడే చేస్తున్నాం, వాక్యం ప్రకటిస్తున్నాం, సంతోషం, ఉపయోగం ఉంది. ఈస్టర్ చేస్తున్నాం, ప్రజలకు ప్రకటిస్తున్నాం, ఉపయోగం ఉంది. మట్ల ఆదివారం దాన్ని మట్ల పట్టిన ఊరంతా తిరుగుతూ యేసయ్య గొప్పతనం ప్రకటిస్తున్నాం, ఉపయోగం ఉంది, సంతోషం. కానీ సమాధుల దగ్గరికి వెళ్ళడం వల్ల ఉపయోగం లేదు. అంటే నువ్వేం చెప్తున్నావు అంటే యేసయ్య సమాధిలో ఉన్నాడని చెప్పడానికి ఇష్టపడుతున్నావా? అక్కడికి వెళ్తున్నావు అంటే అర్థం ఏంటి? ఆయన అక్కడ ఉన్నాడని నమ్ముతున్నాం కదా. క్రైస్తవులుగా మనం నమ్మేది ఏంటి? మనకు రెండో జీవితం లేదు. హైందవులు మిగతా వాళ్ళు ఏమి నమ్ముతారు అని అంటే వాళ్ళని తప్పు పట్ల, వాళ్ళ గ్రంథాల ప్రకారం వాళ్ళకి అది కరెక్టు, అది మనం విమర్శించాం. వాళ్ళ ప్రకారం ఏంటి? ఈ జన్మలో చనిపోయినాడు మరలా జన్మ ఉంటుంది అనేది వాళ్ళు నమ్ముతారు. క్రైస్తవులుగా మన పరిశుద్ధ గ్రంథం బోధిస్తున్నది ఏంటి? మనకు మరో జీవితం లేదు, మనిషికి ఒకటే జీవితం. ఆ ఒక్క జీవితాన్ని సార్థకత చేసుకోవాలి. ఆ ఒక్క జీవితంలోనే ఎవరి కొరకు బ్రతకాలా? ప్రభు కొరకు బ్రతకాలా. అది వాక్యం చెప్తుంది. మొన్న అయినది మరలా మొన్న అయిపోద్ది, ఆత్మ అని మనం నమ్ముతాం. అంటే ఆత్మ వెళ్ళిపోయినప్పుడు ఈ సమాధి దగ్గర నీకేంటి పని? నువ్వు నమ్మవు కదా. యేసు ప్రభు ఖాళీ సమాధి అని మనం నమ్ముతాం కదా. మరి ఖాళీ సమాధిని ఈరోజు ఆరాధన చేసే పరిస్థితులు ఉన్నాయా? ఉండకూడదే. ఆ సమాధి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు ఆరాధన చేస్తున్నావు? ఇంకొంతమంది చాలా విచిత్రంగా ఉంటారండి. వీడు తాగినంతకాలం తిరిగినంతకాలం అడ్డమైన తిరుగుతాడు, అడ్డమైన పరిస్థితులు చేస్తాడు. చనిపోయిన తర్వాత క్యాప్షన్ ఏంటి తెలుసా? ప్రతి ఒక్కరికి ఒకటే క్యాప్షన్, మంచి పోరాటం. చెప్పాలా? నా పరుగు. అది ఏముట్టించాడు వీడు? అమ్మాయిల దగ్గర తిరుగుతూ ఉన్నాడు, మందు షాపుల దగ్గర తిరుగుతున్నాడు, అదే ఆడు పరుగు. ఇప్పుడు ఏ పోరాటం అంట? అసలు ఆ పదానికి ఆ వాక్యానికి ఆడి బతుక్కి ఏమైనా సంబంధం ఉందా? ఇంకొంతమంది మా దైవ సేవకులు అక్కడికి వెళ్ళి నిలబడి తాగిపోతే కానండి మంచోడే, ఎవరు చెప్పమనండి నిన్ను? ఎదవే అనాలా, మంచోడు అనాలా? ఆడికి మేమేం చెప్తామండి? మేము కూడా ఏం చెప్పాలి? మంచి పోరాటం. అయ్యగారు మంచి ఏం పోరాడాడు? ఎంత వెటకారంగా ఉంటుందండి అది. ఇప్పుడు బ్రతికినంతకాలం తల్లిని చూడలేదు అనుకోండి, చచ్చిపోయిన తర్వాత తల్లి శవం మీద పడి బోర్ని ఏడుతూ అమ్మ అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండిపోయాయి అమ్మా అని ఏడితే ఎలా ఉంటుంది? వెటకారంగా ఉండదా? అదే నిజంగా బ్రతికినంతకాలం ప్రేమగా చూసుకుని ఉంటే ఆడు చచ్చిపోయినప్పుడు ఆ శవం మీద పడితే ఏమంటో తెలుసా? తల్లి అంటే బాగా ప్రేమ అండి కుర్రోడికి, ఆ అమ్మాయికి తల్లి అంటే చాలా ప్రేమ అండి, ఆమె ఏడవడంలో తప్పులేదు, ఉన్నప్పుడు ఎంత ప్రేమగా ఉందో తెలుసా, ఎంత బాగా సాకిందో తెలుసా, పాపం తట్టుకోలేకపోయిందండి అమ్మాయి అని మనకు కూడా ఏమనిపిస్తుంది? జాలి అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. అలా కాకుండా బ్రతికినంతకాలం కుక్కను కొట్టినట్టు కొట్టి చచ్చిపోయిన తర్వాత అప్పుడే 100 ఏళ్ళు ఉండిపోయాయమ్మా అని అంటే చూసేవాళ్ళు ఎలా ఉంటారు? నీకు ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు, నీకు ఆస్కార్ అవార్డు కూడా ఇక పంది అవార్డు ఇవ్వాలి ఇలాంటి వాళ్ళు. ఎందుకని? దరిద్రమోహం. బ్రతికినంతకాలం తల్లిని చూడలేదా? తల్లికి తిండి పెట్టలేదా? తల్లిని సంతోష పెట్టలేదా? తండ్రిని సంతోష పెట్టలేదా? చచ్చాక పాలరాయితో కట్టేస్తావా సమాధి? అబ్బాయి మా నాన్న సమాధి మళ్ళీ మామూలుగా ఉండడానికి కుదరదండి, వేసేయాలి టైల్స్. ఏం వేసేయాలట? టైల్స్ వేసేయాలంట. బతుకున్నప్పుడు ఎక్కడెట్టావురా? పాకలో పెట్టాడు దరిద్రుడు. అని టైల్స్ మీద కనీసం మీ డాడీనో మీ మమ్మీనో టైల్స్ మీద తిరగనిచ్చావా? నీ మంచం మీద పడుకొనిచ్చావా? లేదు. సమాధిని మాత్రం ఎలా కడతాడంట? ఉంటాడాడు. ఇంకొంతమంది మా బాబు సమాధికి నీడ ఏమేసేయాలా? నీడేసేయాలా? నీకేసేయాలి ముందు. ఏమేసేయాలంటే నీడేసేయడం ఏంటండి? అంటే దానిపైన వేస్తారంట, నీడేసేస్తారంట. బతుకున్నప్పుడు నీడ ఉందా? ఆ ఊరి చివరి పందిని పెట్టినట్టు అక్కడ పెట్టావు, ఒక క్లాత్ పాడేసావు, అక్కడ కుర్తు పాడేసినట్టు ఒక ప్రత్యేకమైన గిన్నె పాడేసావు, తిండి పెట్టలా. ఇప్పుడేం పెడతావు? నీడ, టైల్సు. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఈరోజు నాన్న క్వార్టర్ ఇష్టం కదా నాన్న, తాగు నాన్న, క్వార్టర్ తాగు. ఆడు సమాధి నుంచి వచ్చి తాగుతాడా? అప్పటికాడు ఎముకలు ఉంటాయి దాంట్లో. ఒక సంవత్సరం అయితే ఇంకొంతకాలం అయితే ఆ ఎముకలు కూడా మట్టిలో కలిసిపోతాయి. ఇప్పుడు ఎవడొచ్చి తాగుతాడు? అక్కడ కుక్కో కోడో కాకో తాగితే మా బాబు వచ్చేసాడు అంటే మీ బాబు కోడా? మీ బాబు కాక? మరి పంది వచ్చి తాగుద్దా అంటే మీ బాబు పందా అని వెటకారంగా చెప్పట్లా.
అంతే కదండి. ఇప్పుడు నువ్వు ఎవరి కోసం పట్టుకెళ్ళావు? వాస్తవంగా మీ డాడీ కోసమే కదా. మరి పందొచ్చి తాగింది లేదా పందొచ్చి ఆ బిర్యానీ తింది అంటే మీ నాన్న ఎవరు? ఇప్పుడు ఒప్పుకోవాలి, నువ్వు ఒప్పుకోవాలి మరి, అంతేగా. బాగా ఆలోచించండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో రెండంచుల ఖడ్గమని యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరూ కూడా ప్రభు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం మిమ్మల్ని ఎంతో బలపరుస్తుంది, ఎంతోమందిని మారుస్తుందని అనేక మంది సేవకులు మీరు చేస్తున్న ఫోన్స్ ద్వారా నేను దేవుడిని ఎంతో స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. కనుక ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ఇలాగే ఆగక కొనసాగాలి అని అంటే మీ యొక్క సహకారం ఎంతో అవసరం. కనుక ఎవరైనా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మేము బలపరుస్తామన్నా, దీనికి స్పాన్సర్ చేస్తాం అని ఎవరైనా మీ హృదయంలో ప్రేరేపించబడితే మాత్రమే ఈ కింద స్క్రోల్ అవుతున్న ఈ ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మీరు మీ అమౌంట్ పంపించి స్క్రీన్ షాట్ నా వాట్సాప్ నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది, దానికి మీ డీటెయిల్స్ మీ పూర్తి వివరాలు పంపించినట్లయితే ఖచ్చితంగా ఈ సువార్తలో మీరు పాలుభాగస్తులు అవుతారు, అనేక మందికి సువార్తను అందించిన వారు అవుతారు. కనుక ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఆగక ఇలాగే కొనసాగాలని దేనసేవకుడిగా నేను కోరుకుంటున్నా. మీరు కూడా కోరుకున్నట్లయితే ఖచ్చితంగా దీన్ని బలపరచండి, సహకరించండి. దేవుని ఆశీర్వాదాలు మీరు అందరూ పొందుకోవాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి. కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచయం కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.